నేను శ్రీలత ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది తెలంగాణ బీజేపీలో కీలక నేతల తీరు. ఉనికి కోసం కొందరు ఆరాటపడుతుంటే పదవుల కోసం మరికొందరు పోరాటం చేస్తున్నారు. అధినాయకత్వం దృష్టిలో పడాలన్న టార్గెట్ తో ఇంకొందరు పావులు కదుపుతున్నారు. ఇంతకీ ఆరాటం ఎవరిది, పోరాటం చేస్తున్నది ఎవరు? బీజేపీ దండు మేడి పండేనా? పదవుల వేటలో ఎవరెవరు? కమలం పార్టీలో కొత్త కహాని. తెలంగాణలో 8 మంది ఎంపీల గెలుపుతో భారతీయ జనతా పార్టీ జోష్లో ఉన్నట్లు పైకి కనిపిస్తోన్నా అంతర్గత కలహాలతో నేతలు రగిలిపోతున్నారని టాక్ నడుస్తోంది. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తితో కొందరున్నారు. పార్టీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, మరో రాజ్యసభ సభ్యుడు తెలంగాణ నుంచున్నారు. ఇందులో 2 కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేతగా ఎంపికైన మహేశ్వర్ రెడ్డి మినహా తెలంగాణ బీజేపీలో మిగిలిన నేతలెవరూ అంతా సంతృప్తిగా లేరని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని త్వరలోనే భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోన్నా ప్రక్రియ మాత్రం ఎందుకో ముందుకు కదలడం లేదు. బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టు కోసం పార్టీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారని, కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించి భంగపడ్డ ఈ 4 నేతలకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందో అని వారి వర్గీయులు ఎదురుచూస్తున్నారు. ఇక యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్ కె లక్ష్మణ్ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. దీంతో పార్టీ రాష్ట్ర పగ్గాలు దక్కించుకోవడానికి పార్టీ ముఖ్య నేతలు ఎవరికి వారు పోటీ పడుతున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేల తీరు కూడా అలాగే ఉంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చాలా రోజులుగా పార్టీతో అంటి ముట్టనట్లే ఉంటున్నారు. బండి సంజయ్ మినహా ఏ ఇతర నేతలతో ఆయన కలిసిపోరనే టాక్ కూడా ఉంది. ఇక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మరో ఎమ్మెల్యే హరీష్ బాబు ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారు. అసెంబ్లీలో బీజేఎల్పీ నుంచి ప్రశ్నలివ్వాల్సి వస్తే ఎవరికి వారు విడివిడిగా పోటీపడి మరీ ఇచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ ఏకంగా 50 ప్రశ్నలు పంపించారు. పార్టీలో గుర్తింపు కోసం ఎవరికి వారు ఆరాటపడుతున్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన నాయకులు ఓవైపు మరో మెట్టు ఎదిగే ప్రయత్నాల్లో ఉంటే, బీజేపీలో మరో వర్గం పట్టు సాధించాలన్న గట్టి పట్టుదలతో ఉంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి పార్టీలో పట్టు సాధించాలని తంటాలు పడుతున్నారు. ఎప్పటినుంచో ఉన్న నేతలకు గుర్తింపు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. మొత్తంగా బీజేపీ నేతల ఆరాటాలు, పోరాటాలు కమలం శ్రేణుల్లో చర్చనీయాంశమవుతున్నాయి. మరి ఎవరి ఆశలు ఫలిస్తాయో, ఎవరికి పదవులు అందరి ద్రాక్షల్లా మిగులుతాయో చూడాలి.